మా చెల్లి చేసిన క్రిస్పీ క్యాబేజ్ 65 చాలా టేస్టీగా కుదిరాయి గైస్. ఎలా చేయాలో చూసేద్దాం. బౌల్లో 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారానికి తగ్గట్టు కారం, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా ఫస్ట్ బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మా చెల్లి ఫుడ్ కలర్ వేయలేదు, ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసేసుకొని శనగపిండి మిక్స్లో బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న ఆయిల్లో పకోడీలాగా వేసేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి.